హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియో పెడుతున్నానండి. ఇప్పటి నుంచి కంటిన్యూగా పెడతాను. అయితే ఈ సమ్మర్ వచ్చేసింది కదా, అందరు సమ్మర్లో జాగ్రత్తగా ఉండండి. ఎండలు బాగున్నాయి, బయట తిరగకండి. వర్షాలు కూడా పడుతున్నాయి. అయితే ఈ సమ్మర్లో మేము తినే ఫస్ట్ మామిడిపండు అన్నట్టు ఈ సీజన్లో. అయితే ఉగాది అప్పుడు మామిడికాయ అయితే టేస్ట్ చూసినాం, కానీ మామిడిపండు ఇదే ఫస్ట్ టైం కదా. అయితే మా పాప స్కూల్కి పోయే ముందు నాకు చెప్తున్నది, మేము ఇంకా అప్పటికి కొనలేదు తేలేదు కూడా. నేను వచ్చేసరికి మామిడిపండు కోసిపెట్టు మమ్మీ అని. అయితే ఆమెను డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక వాళ్ళ డాడీ మార్కెట్లో పోయి అడిగితే ఆ మామిడిపండు కొంచెం పావుకిలో కంటే ఎక్కువ ఉందంట. అయితే 80 రూపీస్కి ఇచ్చిండు, ₹1 కూడా తక్కువ చేయన్నాడు. మళ్ళీ ఆ మార్కెట్లో అమ్మే అతని దగ్గరనే ఒక్క పర్సన్ దగ్గరనే ఉన్నాయి మామిడిపండ్లు, ఎక్కువ రాలేవు. ఇంకా అట్లా అని రేట్ ఎక్కువ చెప్పిండు. ఫస్ట్ నాకు నవ్వొచ్చింది ఒక మామిడిపండు ఏంటని. తర్వాత దాని రేట్ చెప్పగానే మళ్ళీ షాక్ అయినా నేను. మళ్ళీ మా పాప నమ్మట్లేదు. ఒక మామిడిపండు తెచ్చిండంటే ఫ్రిడ్జ్ మొత్తం చెక్ చేస్తుంది, నేను లోపల పెట్టేసిన దాపెట్టినా అని. అప్పుడు కానీ నమ్మకం రాలేదు. అందుకే ఆమె వచ్చిన తర్వాతనే కట్ చేస్తా అని చెప్పేసి, ఇక ఆమె వచ్చిన తర్వాతనే నేను మామిడిపండు కడిగి కట్ చేస్తున్నా. అంటే ఎందుకు తేలి ఎక్కువ అంటే ఇప్పుడిప్పుడే సీజన్ స్టార్ట్ అయింది కదా, బట్ టేస్ట్ ఎలా ఉంటుందో, పుల్లా ఉంటుందో లేకపోతే పుచ్చిపోయి ఉందో లోపల, బయట బాగున్నా కూడా అనేసి ఆ డౌట్ తోటి ఎక్కువ తేలేకపోయాడు మా హస్బెండ్. ఇది చూసి ఈ టేస్ట్ బాగుంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే తెచ్చుకోవచ్చులే అన్న ఉద్దేశంతో తెచ్చినుండే. సరే అని ఇక కట్ చేసినాము. మా పాప ఫ్రెష్ అప్ అయ్యి ఇక రెడీగా ఉంది తినడానికి. టేస్ట్ ఎట్లుందో చూద్దామని నేను కూడా ఒక పీస్ తీసుకున్నా. ఎట్లా ఏడుస్తుందో చూడండి. ఒకటే తీసుకున్నందుకు నాకే తెచ్చిండు ఒక పండు, నువ్వు వాళ్ళకెళ్ళి ఒకటి తీసుకున్నావా అని ఏడుస్తున్నది మా పాప. తినకని చెప్తున్నది నాకు. టేస్ట్ చూద్దామని ఒకటే తీసుకున్నా అని చెప్పిన. ఇంకా పాప బాగుంది టేస్ట్. అయితే అంత స్వీట్గా లేదు, అంత పుల్లగా లేదు. టేస్ట్ మనం తినగలుగుతాము. నాకే ఒక మామిడి పండు తెచ్చిండు, అలా నువ్వు తింటున్నావా అని ఏడుస్తున్నది చూడు. నేను ఒకటే పీస్ తీసుకున్నా, ఇంకా మా ఆయనకి ఇది కూడా దొరకలేదు. ఈ రోజు అయితే మా ఇంట్లో మామిడి పండు కూడా ఇట్లా జరిగిందండి. మీ దగ్గర కూడా ఇట్లనే ఉన్నాయా రేట్స్? మీరు కూడా కామెంట్ చేయండి. మీరు ఎంజాయ్ చేస్తున్నారా మామిడి పండ్ల సీజన్ని? థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ vlog. Please do subscribe to our channel. Thank you. Bye bye.